వెల్కమ్ బ్యాక్. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, అధికార పార్టీ చేస్తున్న అరాజకాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సార్ కార్యక్రమం ఉంది, ఎస్ఐఆర్ కార్యక్రమం ఉందా, దాని గురించి మరొకసారి అవగాహన చేయించాలనే ఆలోచనతో మన మహేశ్వరం సంబంధించి పిలవడం జరిగింది. వాస్తవంగా గ్రామ పంచాయతీలలో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కలంతా కూడా షిఫ్టింగ్ ఓట్లు ఉంటాయి, డబుల్ ఓట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చూడాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించిన గుజరాత్ వాళ్ళు ఉంటారు, లేకపోతే పక్కన నార్త్ ఇండియన్స్ ఉంటారు, పక్క రాష్ట్రాలు అన్నీ కూడా కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కొన్ని చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫామ్ నింపుతున్నాము, నింపినాక తప్పులు వస్తే ఆ ఫామ్ పక్కన పడేస్తే ఇంకో ఫామ్ కావాలి కదా అని అడుగుతున్నారు. రెండోది అంటే ఆన్లైన్లో నింపుతున్నప్పుడు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఆన్లైన్లో నింపుతున్నప్పుడు ఫోటో ఇబ్బంది అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలని ఆన్లైన్లో చేసిన ఇబ్బందిని గురించి చెప్తున్న సందర్భం. అట్లాగే బిఎల్ఓస్ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటున్నారు కాబట్టి కష్టమవుతుందంటే ఖచ్చితంగా బిఎల్ఓస్ ఒక దగ్గర కూర్చుంటే అందరూ పోయి రాయించుకోవడం ఈజీ అవుతుంది. నాలుగో సమస్య ఏం చెప్పారంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లు 4 బూత్లలో పడతాయి ఒక్కొక్క దగ్గర. మరి ఒక బిఎల్ఓ వచ్చి మాట్లాడుతున్నారు, మిగతా 3 మాకు సంబంధం లేదు, ఒక ఓటు ఉంది, ఒక ఓటే మాకు సంబంధం అని చెప్తున్నారు అనేది వీళ్ళందరూ చెప్పినారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతూ ఉన్నారు, ఒక బృందం పోతూ ఉంది, వాళ్ళకి ఇవి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. పైకి ఈరోజు పేపర్లు ఏం చెప్తున్నారు అక్కడక్కడ చూస్తూ ఉంటే 95% మేము ఫామ్స్ ఇచ్చేసినాం అంటున్నారు. ఇక్కడ అడిగితే ఎవరు కూడా ఫామ్స్ అన్నేమి ఇవ్వలేదు, అన్నీ రాలేవు, ఇబ్బంది ఉంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పై లెవెల్లో తీసుకెళ్ళి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం